డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోలో మీకు కనిపిస్తున్న ఈ లిస్ట్లో ఉన్న ప్రతి డేటా పాయింట్ని మనం రెగ్యులర్గా ట్రాక్ చేసినట్లయితే మార్కెట్ పైన అవగాహన పెరుగుతుంది. ఈ వీడియో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 గంటల లోపు ఈ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియోని టిప్స్ కిందగాను, సజెషన్ కిందగాను, రికమెండేషన్ కిందగాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం ఆర్థిక నష్టాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఈ వీడియోలో మాట్లాడుకున్న ప్రతి డేటా పాయింట్ మనం ఎక్కడి నుంచి చూస్తాం అన్నది ముందుగానే ఒక వేరే వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ వీడియోని మీ రైట్ సైడ్ టాప్ కార్నర్ కార్డ్స్లో చూడొచ్చు. నెంబర్ ఆఫ్ అడ్వాన్సెస్ అనేది డిక్లైన్స్ కన్నా తక్కువగా ఉంది. ఈ రేషియో 0.94 వస్తుంది. ఇది 1కి ఎంత ఎక్కువగా ఉంటే బ్రాడర్ మార్కెట్ అంత ఎక్కువగా బుల్లిష్ ఉన్నట్టు, 1కి ఎంత తక్కువగా ఉంటే బ్రాడర్ మార్కెట్లో అంత బేరిష్ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఈ నెంబర్స్ అయితే అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఈక్వల్. 1కి ఎంత దగ్గరగా ఉంటే అది న్యూట్రల్గా అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఈక్విటీ అనగా క్యాష్ సెగ్మెంట్ అండి. ఇందులో టోటల్ బయింగ్ సెల్లింగ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా టర్న్ ఓవర్ జరిగింది. డెరివేటివ్ సెగ్మెంట్లో చూస్తే టర్న్ ఓవర్ ఈ విధంగా ఉంది. షార్ట్ టర్మ్ ఏదైతే వాలటాలిటీ మార్కెట్లో ఉంటుందో మెయిన్ రీజన్ ఈ డెరివేటివ్ సెగ్మెంట్ అండి. ఇండియా విక్స్ ఇదేం మెజర్ చేస్తుందంటే మన మార్కెట్లో ఉన్న వాలటాలిటీ గురించి మెజర్ చేస్తుంది. మోర్ ఇండెక్స్ వాల్యూ అంటే మోర్ వాలటాలిటీ, మోర్ ఫియర్ ఇన్ ద మార్కెట్. నిన్న బడ్జెట్ కారణంగా వాలటాలిటీ బాగా పెరిగింది. నిన్న ఇండియా విక్స్ క్లోజ్ ఈ విధంగా ఉంటే ఇండియా విక్స్ హై ఈ విధంగా చేరింది. క్లోజింగ్ టైంకి ఇండియా విక్స్ వాలటాలిటీ అయితే తగ్గింది. ఇండియా విక్స్ 14 దాటగానే ఏదో బ్రాడర్ ఇండెక్స్లో కానీ స్టాక్ ప్రైస్లో కానీ వాలటాలిటీ ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఆ విషయాన్ని గమనించవచ్చు. ఈ వాల్యూ ఎప్పుడు కూడాను 14 బిలో ఉన్నట్లయితే మంచిది, అంటే వాలటాలిటీ తగ్గుతున్నట్టు. ఈరోజు నిఫ్టీ కన్నా బెటర్ ఇచ్చిన ఇండెక్సెస్ ఏంటంటే మిడ్ క్యాప్ సెలెక్ట్, నిఫ్టీ ఆటో సెక్టరల్ ఇండెక్స్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్. మిగతా అన్ని ఇండెక్సెస్ అన్ని గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 డైలీ చార్ట్ అండి. గత కొద్ది రోజులుగా నిఫ్టీ అయితే బాగా కరెక్షన్ జరిగింది. ప్రైస్ పడుతున్నప్పుడు ఆర్ఐసి కూడా ఓవర్ సోల్డ్లోకి వచ్చింది. నిన్న బడ్జెట్ కారణంగా హై వాలటాలిటీ అయితే ఉంది. గత కొద్ది రోజులుగా ఇండియా విక్స్ మీరు చూసుకున్న హై వాల్యూ అయితే 14 అబోవ్ ఉంది. ప్రైస్లో ఈ విధంగా వాలటాలిటీ అయితే ఉంటుంది. నిఫ్టీలో అయితే లోవర్లో కనిపిస్తుంది, ఆర్ఎస్ఐ అయితే హయ్యర్లో కనిపిస్తుంది. నిన్న బడ్జెట్ కారణంగా ప్రైస్లో అయితే నిఫ్టీలో అయితే బాగా వాలటాలిటీ వచ్చింది. ఈ క్రూషియల్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లో నిన్న వాలటాలిటీ కారణంగా ఎంటర్ అయింది. మార్కెట్ క్లోజింగ్ అయ్యేసరికి రికవర్ జరిగింది. ఈరోజు మార్కెట్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ క్రూషియల్ లెవెల్ ఏంటంటే ఈ జోన్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ ఈ జోన్. investing.comలో ఎకనామిక్ క్యాలెండర్లో మీరు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవచ్చు. ఈరోజు అయితే మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియాకి రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా రిలీజ్ అయింది. మిగతా యూఎస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. 4th ఫిబ్రవరికి ఏమో ఇండియాకి రిలేటెడ్ సర్వీసెస్ పిఎంఐ డేటా రిలీజ్ ఉంది. అండ్ 6th ఫిబ్రవరికి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. అండ్ ఫోరెక్స్ రిజర్వ్ గురించి కూడా డేటా రిలీజ్ ఉంది. నిఫ్టీ పిఈ చూసుకున్నట్లయితే 2nd ఫిబ్రవరికి 21.8 ఉంది. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియోని టిప్స్ కిందగాను, సజెషన్ కిందగాను, రికమెండేషన్ కిందగాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం ఆర్థిక నష్టాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఇది ఇండెక్స్ ఫ్యూచర్ డేటా 2nd ఫిబ్రవరికి, ఇది 1st ఫిబ్రవరికి. ఇదేమో చేంజ్ ఇన్ పొజిషన్ కనిపిస్తుంది. క్లయింట్స్ అయితే లాంగ్స్ క్లోజ్ చేశారు, షార్ట్స్ కూడా క్లోజ్ అయ్యి, డిఏఎస్ అయితే షార్ట్స్ క్లోజ్ అయ్యాయి, స్లైట్లీ లాంగ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఎఫ్ఐస్ షార్ట్స్ పొజిషన్స్ ఎక్కువ క్లోజ్ అయ్యాయి, లాంగ్స్ తక్కువ క్లోజ్ అయ్యాయి. ప్రో లాంగ్స్ క్లోజ్ అయ్యాయి, షార్ట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఈ పర్సంటేజ్ ఏమో వాళ్ళ టోటల్ హోల్డింగ్లో లాంగ్స్ పర్సంటేజ్ ఎంత, షార్ట్స్ పర్సంటేజ్ ఎంత, మీరు ఇక్కడికి కంపేర్ చేయొచ్చు.
1st ఫిబ్రవరి చూసుకుంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 lakhs పైన ఉండేది, 2,03,000 అప్రాక్సిమేట్లీ. ఇప్పుడైతే ఈ వాల్యూ 1,97,000 వరకు వచ్చింది. 2nd ఫిబ్రవరికి 3 ఎక్స్చేంజ్లో డిఎస్ నెట్ బయింగ్ జరిగింది, ఎఫ్ఐస్ అయితే నెట్ సెల్లింగ్ జరిగింది. ఎఫ్ఐస్ది ఇది ప్రొవిజనల్ డేటా అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఈ లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది ఇది కన్ఫర్మ్ డేటా, కాకపోతే ప్రీవియస్ డేస్ దీన్ని. ఈ విషయం కూడా మనం గమనించాలి. 2nd ఫిబ్రవరికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈక్విటీ సెగ్మెంట్లో ఈ విధంగా బయింగ్ జరిగింది. డెట్ అంటే ఇవన్నీ బాండ్స్ రిలేటెడ్ అండి, ఇదన్నీ మ్యూచువల్ హైబ్రిడ్ ఫండ్ రిలేటెడ్, ఇది హైబ్రిడ్ ఫండ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్. టోటల్గా చూసుకుంటే ఈ విధంగా బయింగ్ జరిగిందని డేటా అయితే కన్ఫర్మ్ డేటా ఇందులో చెప్తుంది. యుఎస్డిఐఎన్ఆర్ వీక్లీ చార్ట్ అండి. ఇక్కడ ఇది ప్రైస్ హయ్యర్ హైలో ఉంది, కానీ ఆర్ఎస్ అయితే లోవర్ లో ఉంది. వీక్లీ చార్ట్లో అయితే వీక్నెస్ కనిపిస్తుంది. కన్ఫర్మేషన్ కోసం రెడ్ క్యాండిల్ అవసరం అండి. ఇది యుఎస్డిఐఎన్ఆర్ డైలీ చార్ట్లో ఉంది, ఒక ఛానల్లో ఉంది. ఈ ఛానల్ నుంచి బ్రేక్ డౌన్ అయితే రూపీ స్ట్రాంగ్ అవ్వడం మన మార్కెట్స్కి చాలా అవసరం. ఈ ఛానల్కి 5 లైన్ టచ్ చేసేసి ప్రైస్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఛానల్ని ఈసారి బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి. డాలర్ ఇండెక్స్ వీక్లీ చార్ట్ మీరు చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఛానల్లో డాలర్ ఇండెక్స్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టుగా మనం గమనించవచ్చు. డైలీలో చూద్దాం. ఇక్కడ డైలీలో అయితే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది 27 జాన్కి. ఇదే సమయంలో మనం గోల్డ్ కూడా చూసినట్లయితే గోల్డ్ ఏదైతే రెసిస్టెన్స్ లైన్ ఉందో అక్కడ బ్రేక్అవుట్ చేసింది. డాలర్ కూడా యూటర్న్ షేప్ తీసుకుంది. గోల్డ్ కూడా ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఈ డాలర్ ఇండెక్స్ అండ్ గోల్డ్ రెండు కూడా ఇప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. గోల్డ్ మంత్లీ చార్ట్ చూసుకున్నట్లయితే మంత్లీలో ఆర్ఎస్ఐ 90 చేరిందండి. 90 వీక్లీలో అయితే ఇప్పుడు కరెక్షన్ కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ కొంచెం కూల్ ఆఫ్ జరిగింది. ఇప్పుడు ఇది మీరు చూస్తుంది గోల్డ్ డైలీ చార్ట్ అండి. మనం చూసాం కదండి డాలర్ 27 జాన్కి బ్రేక్ డౌన్ జరిగింది. ఇక్కడ గోల్డ్ కూడా బాగానే పెరిగింది. తర్వాత 3 days గోల్డ్ అయితే మంచి కరెక్షన్ జరిగింది. 3 daysలో ఉన్న 21.23% హై నుంచి లోకి బాగా కరెక్షన్ జరిగింది. గోల్డ్ అక్టోబర్ 2023 తర్వాత డైలీలో ఇంతవరకు 200 days మూవింగ్ యావరేజ్ని టచ్ చేయలేదు. సో ఇంపార్టెంట్ లెవెల్ చూసుకున్నట్లయితే నవంబర్ 2025లో ఈ జోన్లో అయితే సపోర్ట్ తీసుకుంది అండ్ 200 days మూవింగ్ యావరేజ్. ప్రస్తుతానికి ఇవి క్రూషియల్ లెవెల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.